నరసరావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఓడిపోలేదు, కృష్ణారెడ్డి మంత్రాంగం ఓడించింది. అది మీరు సుబ్బారెడ్డిని అడగాల ఆ ప్రశ్న అడుగా. అకస్మాత్తుగా కోడలి ఇంటికి వెళ్ళారు, కోడలి ఇంట్లో కాఫీ తాగారు. నరసరావుపేటలో మరలా పాగా వేయాలి అంటే ఇక్కడ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఓడిపోవాలి కాబట్టి కృష్ణారెడ్డికి సంబంధించిన కేడర్ మొత్తం కూడా అరవింద్ బాబు గెలుపు కృషి చేసింది. నిజమే. కాసు కృష్ణారెడ్డి తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేని పొలిటీషియన్. చిన్నాన్న కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా, తండ్రి వెంగళరెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్గా ఆయన కుటుంబ సభ్యులు రాష్ట్ర రాజకీయాల్లో కీలక బాధ్యతలు నిర్వహించడంతో 1978లో తొలి ప్రయత్నంలోనే అసెంబ్లీలో అడుగుపెట్టారు ఆయన. రాజకీయ ఆరంగేటం ఈజీగానే జరిగిన 1982 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత రాజకీయంగా డక్కా ముక్కీలు తిన్నారు కాసు కృష్ణారెడ్డి. తెలుగుదేశం పార్టీ దివంగత నేత డాక్టర్ కోడెల శివప్రసాదరావుతో 2 దశాబ్దాలకు పైగా రాజకీయ వైరం నడిపి ప్రస్తుతం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డితో మిస్టరీ ఆఫ్ పాలిటిక్స్ విత్ కేకే పేరుతో రాకీ మీడియా స్పెషల్ ఇంటర్వ్యూలో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితం మీది. 11 సంవత్సరాలుగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు సార్ మీరు ఇప్పుడు? నాకేం పెద్ద తేడా లేదు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు, ఎందుకంటే ఎప్పుడు నేను ప్రజలతో మమేకమైన వ్యక్తిని. ఇప్పుడు ప్రజల ఉదాహరణకు నిన్న కొత్త సంవత్సరం జరిగింది, కొన్ని వేల మంది వచ్చారు, అందరితో నేను మమేకమయ్యాను. అదే విధంగా ఉంటాను ఇప్పుడు. సార్ 1978లో చాలా ఎర్లీ ఏజ్లో మీరు ఎమ్మెల్యే అయ్యారు. అవును. మీ మీద ఎవరి ప్రభావం ఎక్కువగా ఉండేది ఆ టైంలో? మా తండ్రి గారిదే ఎక్కువ. ఆయన కోబాలో ఉన్నా కూడా ఆయనది ప్రభావం ఎక్కువ. సార్ మీ కాలేజీ రోజులు అయిపోయిన వెంటనే ఎమ్మెల్యే అయ్యారు, అసెంబ్లీలో అడుగుపెట్టారు. అప్పటికి అసెంబ్లీలో పుచ్చలపల్లి సుందరయ్య, చెన్నమయ్య రాజేశ్వరరావు, గౌతు లచ్చన్న, వెంకయ్యనాయుడు, జైపాల్ రెడ్డి లాంటి హేమహేమీలు అసెంబ్లీలో ఉండేవారు. ఎలా ఉండేది ఆ రోజు అసెంబ్లీ? అసెంబ్లీ చాలా గౌరవంగా ఉండేవాళ్ళం. అసలు అందరూ ఒక సభ్యులాగా సోదరులాగా ఉండేవాళ్ళం, ఇచ్చిపుచ్చుకుని మాట్లాడుకునేవాళ్ళం. సరే, వెంకయ్యనాయుడు అంటే నా సహచరుడే. వెంకయ్యనాయుడు, రాజశేఖర రెడ్డి మేము అందరూ ఒకే బెంచ్లో కూర్చునేవాళ్ళం. చంద్రబాబు నాయుడు మేమందరూ ఒకే బెంచ్లో కూర్చునేవాళ్ళం. అసలు ఆ రోజుల్లో బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా సుందరయ్య గారు వెళ్తే సుందరయ్య గారిని బయట దాకా సాగనంపేవారు బ్రహ్మానంద రెడ్డి. అంటే ప్రతిపక్షానికి అంత విలువ ఇచ్చేవాళ్ళు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి. చాలా ఇంటికి వస్తే సుందరయ్య గారి పనులన్నీ చేసి కారు దాకా వెళ్ళి రిసీవ్ చేసుకునేవాళ్ళు ఇంటికి వచ్చినాం. ఓకే, మీరు ఒకే సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, మీరు ఇందాక మీరు చెప్పినట్టు వెంకయ్య నాయుడు ఒకేసారి ఎమ్మెల్యేలు అయ్యారు. మీ మధ్య సాన్నిహిత్యం ఎలా ఉండేది అప్పుడు? చాలా బాగుండేవాళ్ళం, కలిసిమెలిసి తిరుగుతూ ఉండేవాళ్ళం కూడా. అసెంబ్లీకి లేకపోతే సెక్రటరియట్కి కలిసి వెళ్ళేవాళ్ళం పనుల కోసం, ప్రజల పనుల కోసం. చెన్నాయుడు గారి దగ్గరికి సీఎంగా. అప్పటికే బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు, కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆ ప్రభావం మీ మీద ఎక్కువగా ఉండేది. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా రాజకీయ నేపథ్యంతో పోల్చే మీద అప్పుడు ఎక్కువ. ఆ టైంలో మీకు ర్యాప్ ఎలా ఉండేది వాళ్ళతో? మీకు బాగానే ఉండేది, ఫ్రెండ్షిప్ బాగానే ఉండేది. ఇందాక చెప్పినట్టుగానే సీనియర్స్ సుందరయ్య గారు కావచ్చు, వాళ్ళతో మీ యువ ఎమ్మెల్యేల టీం ఎలా వ్యవహరించేది అప్పుడు? ఉదాహరణకు రాజశేఖర్ కొత్తగా వచ్చినప్పుడు రాజకీయాల్లో ఓ రోజు అసెంబ్లీలో పోతుంటే ఒక వ్యక్తి సైకిల్ మీద వస్తూ ఉన్నాడు, వెనక పుస్తకాలు పెట్టుకొని. ఆయనకి ఈయన ఎవరో తెలియదు, ఎప్పుడు చూడలేదు, కొత్తగా వచ్చాడు కాబట్టి. నాకు తెలుసు బాగా, ఎవరు ఈయన అన్నాడు. అడిగినప్పుడు భలేవాడు, నాతో అంటే అన్న బయట అనబాక, మహానుభావుడు సుందరయ్య గారు, నేను తీసుకెళ్ళి ఇతను రాజశేఖర రెడ్డి అండి కొత్తగా ఎమ్మెల్యేగా వచ్చాడు అని పరిచయం చేశాడు. సార్ ఆ టైంలోనే 78 తర్వాత 83 కల్లా టీడీపీ వచ్చింది. టీడీపీ పార్టీ పెట్టిన తర్వాత ఎన్టీ రామారావు మిమ్మల్ని స్వయంగా పిలిచి టీడీపీలో చేరమని ఆహ్వానించారని చెప్తారు, నిజమేనమాట? ఖచ్చితంగా నిజం. పిల్లట్వేని ఇంటికి వచ్చి ఆహ్వానించాడు, శుభ్రంగా కోడి మాంసం తినిపోయాడు, రమ్మన్నాడు. కానీ బ్రహ్మానంద రెడ్డి గారి దగ్గరికి పోతే మా సమితి ప్రెసిడెంట్లు అందరూ బ్రహ్మారెడ్డి గారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు, నాకు అది నీ ఇష్టం రాజకీయం. కానీ నా సమితి ప్రెసిడెంట్లు అందరూ ఒప్పుకోవాలి, గట్టిగా పట్టుబట్టారు. మనం కాంగ్రెస్లోనే ఉండాలా, క్వశ్చన్ లేదు, మనం మారొద్దు, ఈ సినిమా యాక్టర్ పార్టీలో మనం చేరొద్దు, అంతలో ఆగిపోయారు. ఎన్టీఆర్ కుటుంబంతో మీకు బాగా సాన్నిహిత్యం ఉండేదని. బాగా సాన్నిహిత్యం. ఈ సందర్భంలో బాలకృష్ణ గారు బ్యాటింగ్ చేస్తే మీరు బౌలింగ్ చేశారంట క్రికెట్లో. ఏ జరుగుతూ ఉంటాయి అలాంటి. సార్ 83 నాటికి మీరు నర్సాపేట వదిలి గురజాల వెళ్ళి కంటెస్ట్ చేశారు.
రీజన్ ఏంటి? అప్పటికి పెద్ద ఆయన బ్రహ్మానంద గారి డెసిషన్. ఓకే. అలా కాబట్టి రాజకీయ కారణం ఏదన్నా ఉందా అప్పుడు? ఈ రాజకీయ కారణం ఏం లేదు, బ్రహ్మానంద గారి డెసిషన్. కాలేజీలో లవర్ బాయ్గా ఉన్న కృష్ణకి, పొలిటీషియన్గా ఉన్న కృష్ణారెడ్డికి తేడా చెప్పమంటే మీరేం చెప్తారు? అయ్యో పెద్ద తేడా ఏముంది, యంగ్ ఏజ్ కాలేజీ, ఎస్ఎన్ కాలేజీ. మా రంగనాయకులు గారు అంటే మాకు హడాలు. మా క్యాంటీన్లో ఖాతా ఉండేది, నాకు అందరూ వాళ్ళు సంతకం పెట్టి క్యాంటీన్లో తినేస్తూ ఉండేవాళ్ళు. కానీ రంగనాయకులు గారి దీంట్లో పెరిగాము. క్రికెట్ బ్యాట్ పట్టుకొని కాలేజీలోకి వెళ్ళేటప్పుడు అమ్మాయిలను ర్యాగింగ్ చేసే టైము, ఇటువంటి సందర్భాల్లో మీ మీద అప్పుడు ప్రిన్సిపల్ గారు వెంకరెడ్డి గారిని పిలిచి మాట్లాడారని, దాని పనిష్మెంట్గానే మిమ్మల్ని టీసీ ఇచ్చి లయోలా విజయవాడకు పంపారు. నాకు టీసీ ఇస్తేనే నేను లైలాకి వెళ్ళి చేరాను. డాక్టర్ అప్పుడు ఫాదర్ బాలయ్య అని ఉండేవారు. ఆయన ఇచ్చి పంపిస్తే ఫిరంగ్ దగ్గర ఆయనకి బ్లాక్ కారు ఉండేది. అది పెద్ద వర్షం అయితే కిందకి పోయి యాక్సిడెంట్ కాబోయింది. లక్కీ తప్పించుకున్నాం, పోయి లైలాలో చేరాను. నాకు క్రికెట్ క్యాప్టెన్ ఉండేవాడిని ఇక్కడ నర్సరాపేటలో. అక్కడ నాకు క్రికెట్ క్యాప్టెన్ ఇవ్వలే. అందుకని మళ్ళా వచ్చి ఫాదర్ బాలయ్య, ఐ డోంట్ లైక్ దిస్ పాలిటీషియన్స్ అండ్ దేర్ చిల్డ్రన్, ఎనీవే గో అని మళ్ళీ టీసీ ఇస్తే మళ్ళీ వచ్చి నర్సరాపేటలో చేరాను. మళ్ళీ తర్వాత వెళ్ళి మళ్ళీ లైలాలో జాయిన్ అయ్యాను. సార్, లయోలా విజయవాడ మీకేమి నేర్పింది? చాలా గ్రేట్ కాలేజ్. ఆంధ్రాలోనే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కాలేజ్. ఒక డిసిప్లైన్, ఒక పద్ధతి నేను నేర్చుకున్నానంటే అక్కడే. మీరు గోల్డెన్ స్పూన్తో పుట్టారు, ఎందుకంటే అప్పటికే మీ కుటుంబం నుంచి ముఖ్యమంత్రి అయ్యారు, ఏఐసిసి అధ్యక్షులు అయ్యారు, వెంకరెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు. ఆ టైంలో మీకు ఏమనిపించేది? మేము సింపుల్, నా ఫ్రెండ్స్ ఎక్కువ అండి. 70-80 మంది ఫ్రెండ్స్ ఉండేవాడు. ఇక్కడే బండాల బ్యాచ్ అనేవాడు మమ్మల్ని. ఈ రైల్వే ట్రాక్ అవతల అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది రైల్వే ట్రాక్. అక్కడ మేము కూర్చునేవాళ్ళం అందరం. ఎందుకంటే స్కూల్కి వెళ్ళినప్పుడు నైట్ టైం కాకా హోటల్ ఉండేది. అప్పుడు నాన్ వెజ్, ఇప్పుడు నేను ప్యూర్ వెజిటేరియన్. అప్పుడు అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళం రాత్రిపూట. ఎందుకంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక ఎంఆర్ఓ, ఎంఈఓ, ఎండిఓ స్థాయిలో ఉన్న పిల్లల్ని ప్రత్యేకంగా చూసే పరిస్థితి ఉంది. ఇంత రాజకీయ నేపథ్యం ఉన్న మిమ్మల్ని ప్రత్యేకంగా చూసేవాళ్ళు కదా స్కూల్లో మీ సహచరులు? ఎప్పుడు చూసేవాళ్ళు కాదు. స్కూల్లో లేదు, కాలేజీలో లేదు. అసలు సరదాగా ఉండి మీరు ఫుల్ టైం పొలిటీషియన్గా మారతారు అని అనుకున్నారా ఎప్పుడైనా? నేను అనుకోలే. మీరు పార్లమెంట్లో కూడా పనిచేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీతో మీ సంబంధాలు ఎలా ఉండేవి? చాలా బాగుండేది, చాలా బాగుంది. ఇందిరా కన్నా నాకు రాజీవ్ గాంధీ గారు చాలా క్లోజ్. ఓకే. కలిసి కింగ్ ఎయిర్ అనే ఫ్లైట్లో కూడా ప్రయాణం చేసాం. ఆయన తర్వాత హోమ్ మినిస్టర్ రాజేష్ పైలట్ తీసుకుని కూడా నర్సరాపేటలో పల్నాడు బస్ స్టాండ్లో రాజశేఖర్ని వీళ్ళందరినీ పిలుచుకొని లక్షల మంది జనంతో మీటింగ్ కూడా పెట్టాం. సార్, 1978 నుంచి 83 టీడీపీ వచ్చింది. 83లో టీడీపీ వచ్చిన దగ్గర నుంచి 2014 వరకు మీ రాజకీయ వైరం డాక్టర్ కోడెలతోటే. మీరు ఆ సమయంలో ఎమ్మెల్యేగా 2004లో గెలిచారు, 2009లో గెలిచారు, అంతకుముందు ఎంపీగా గెలిచారు. కోడెల కృష్ణారెడ్డి రాజకీయ వైరం పల్నాడులో అన్నప్పుడు మీరు ఎలా విశ్లేషిస్తారు దీన్ని? నిజంగా మాట్లాడితే కోడెల నేను పెద్ద తిట్టుకున్న ఇవి కూడా లేవు ఎక్కడ. పెద్ద నేను ఆయన చనిపోయినప్పుడు ఇంటికి వెళ్ళి పలకరించాను. వాళ్ళకి ఏదో పోలీసులు ఇబ్బంది పెడుతుంటే నేను చీఫ్ మినిస్టర్తో మాట్లాడి అక్కడ ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేశాను. అలా ఉండేవాడు. మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి వరద బాధితుల సహాయార్థం వెళ్ళేటప్పుడు అకస్మాత్తుగా కోడలి ఇంటికి వెళ్ళారు. కోడలి ఇంట్లో కాఫీ తాగారు. అవును, టీ తాగాను. అంటే ఎలా అనిపించింది ఆ టైంలో వెళ్ళాలని? అంటే నాకు అప్పుడు మా ఎమ్మెల్యేలు ఉండేవారు. వినుకొండ ఎమ్మెల్యే మల్లికార్జునరావు, చిలకలూరుపేట ఎమ్మెల్యే. వాళ్ళిద్దరూ వద్దన్నారు. అతనింటికి పోయేది మనం, నేను చెప్పాను పక్క డాక్టర్ ఇంటికి వెళ్తూ ఆయన డాక్టర్గా ఆయన ఇంటికి వెళ్ళకపోతే బాగుండదు, వెళ్ళొద్దాం అని చెప్పాను. రాజకీయాల్లో కృష్ణారెడ్డి సాఫ్ట్ అని చెప్తారు, కానీ మీ హయాంలోనే తెలుగుదేశం పార్టీ కీలక నేతలు రాఘవరావు కావచ్చు, అంజుబాబు కావచ్చు చేయబడ్డారు. దురదృష్టం. ఆ రోజు జరగకూడదు, జరిగినాయి. సంపాలన చంపింది కాదు అది, కానీ జరిగినాయి. అంటే అందులో హత్యలో పాల్గొన్న వారికి మా వెనక కాసు కృష్ణారెడ్డి ఉన్నాడని ఒక నమ్మకం ఉండుంటుందా? హత్య చేసిన వాళ్ళకి, అందులో హత్యలో పాల్గొన్న వాళ్ళకి ఏమన్నా?
నేను అనుకోను అలా. అయితే నసరావుపేట ఎలక్షన్ ఇప్పుడు జరిగినా కూడా ఎందుకు పెద్ద ఎత్తున సంచలనం? మీరు 1999 అనుకుంటా ఎలక్షన్ కమిషన్ కూడా మీరు కంప్లైంట్ చేశారు, ఎలక్షన్ ముందు వాయిదా పడింది. అంటే అది బోగస్ ఓట్ల గురించి కంప్లైంట్ చేశాను. ఓకే 99 ఎలక్షన్ వాయిదా పడి జనరల్ ఎలక్షన్ తర్వాత జరిగింది మన ఎలక్షన్. బోగస్ ఓట్ల గురించి కంప్లైంట్ చేశాను. పోలింగ్ స్టేషన్స్ ఎస్సీ ఎస్టీ వార్డుల్లో పెట్టాలని కూడా కంప్లైంట్ చేశాను. అప్పుడు ఈయన ఉండేవాడు ఎస్ఎన్ మా పేరు స్టేషన్కి కంప్లైంట్ చేశాను, మరొక ఎలక్షన్ కమిషనర్కి కంప్లైంట్ చేశాను. సరే 2004 నాటికి నేను మహేష్ రెడ్డి గారి ఇంటర్వ్యూలో కూడా మాట్లాడా. ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఆ రోజు ఈ నియోజకవర్గంలో చాలా బోగస్ ఓట్లు మేము తప్పించగలిగాము. తర్వాత మీరు అన్నట్టు ఎస్సీ ఎస్టీ ఏరియాల్లో పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశాము, దాంతో 2004లో మా విజయం కన్ఫర్మ్ అయిందని చెప్పారు ఆయన. వర్షం 2 సార్లు గెలిచాం. అవును సార్. 2014లో సరే ఇక్కడ వైసీపీ ఇది మీరు మంత్రిగా ఉన్నారు. ఆ టైంలో ఎందుకని మీరు కాంగ్రెస్లోనే ఉండి వైసీపీకి ఆహ్వానం రాలేదా? వైసీపీ నుండి మీకు వైసీపీ నుండి ఆహ్వానం రాలేదా మీకు 2014లో? వైసీపీ అంటే నాకు చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, ఆయన నన్ను బాగా చూస్తూ ఉన్నాడు, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ నాకు ఇచ్చాడు, కాబట్టి ఆయన మా బంధువు కూడా, కాబట్టి నేను దాంట్లో ఉండిపోవాల్సి వచ్చింది. ఇందా మీరు చెప్పారు కోడెలతో నాకు రాజకీయ వైరం లేదు, పెద్దగా మేము తిట్టుకున్నది కూడా లేదు, పక్క డాక్టర్ దగ్గరికి వెళ్ళాను కాబట్టి కోడెల దగ్గరికి వెళ్ళగలిగానని. డాక్టర్ కోడెల కాసు కృష్ణారెడ్డి వాళ్ళు పోల్చినప్పుడు ఇవాళ డాక్టర్ అరవింద బాబు, డాక్టర్ గోపిరెడ్డి ఎలా చెప్తారు అప్పటి రాజకీయాలు ఇప్పటి రాజకీయాన్ని మీరు? వీళ్ళు ఇంకా యంగ్స్టర్స్, మాలాగా పెద్దవాళ్ళు కాదు కదా, వీళ్ళు ఇంకా యంగ్ ఏజ్లో ఉన్నారు, ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఇద్దరికి. సార్ నరసరావుపేట కేంద్రంగా పెద్ద ఎత్తున రాజకీయాలు నడిపిన కుటుంబం మీది. ఈ టైంలో మీ కుమారుడు మహేష్ రెడ్డి గురజాల నుంచి ఎన్నికయ్యారు. నరసరావుపేట వదిలిపెట్టామని ఎప్పుడైనా మీరు ఫీల్ అయ్యారా? నరసరావుపేట వదిలాము అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా మీరు? అనుకోలేదు. ఆ రోజున జగన్ కూడా సడన్గా వచ్చినప్పుడు కొన్ని లక్షల మందితో మనం మీటింగ్ పెట్టాం. ఆ మీటింగ్లో చెప్పాడు, మహేష్ నేను అడుగుతున్నాను, నువ్వు గురజాల వెళ్ళి ఒక్కసారికి, తర్వాత కావాలంటే నష్టాడొద్దు అన్న ఫీలింగ్ కలిగించాడు. ఆ విధంగానే మహేష్ గురజాల పోయాడు, గెలిచాడు. నరసరావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఓడిపోలేదు, కృష్ణారెడ్డి మంత్రాంగం ఓడించింది వైసీపీని. అలాంటిది ఏమీ లేదు. అందరూ ఓడిపోయారు, ఆయన ఒక్కడే అందరూ ఓడిపోయారు. ఆ గాలిలో అందరూ కొట్టుకుని పోయారు. నరసరావుపేటలో మళ్ళీ పాగా 11 సీట్లే వచ్చినాయి జగన్. నరసరావుపేటలో మళ్ళీ పాగా వేయాలి అంటే ఇక్కడ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఓడిపోవాలి కాబట్టి కృష్ణారెడ్డికి సంబంధించిన కేడర్ మొత్తం కూడా అరవింద్ బాబు గెలుపు కృషి చేసింది. అది అబద్ధం. అంటే వైసీపీ వాళ్ళ నమ్మకం అంటే పులివెందులలాగా ఓడిపోయిన నియోజకవర్గాలు నరసరావుపేట ఒకటి అని వాళ్ళ నమ్మకం. ఇక్కడ ఓడిపోయారంటే మీ కేడర్ చేయలేదు, మొత్తం ఓడిపోయింది. మన జనవరి 1వ తారీఖు కూడా మీ ప్రధాన అనుచరుడు ఏలూరు సుబ్బారెడ్డి జనవరి 1 ఆయన పుట్టినరోజు సందర్భంగా పెద్ద ర్యాలీ చేశారు ప్రకాష్ నగర్లో. ఆ ర్యాలీలో ఉన్న ఫోటోలు ఎవరి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి, కాసు కృష్ణారెడ్డి. స్థానిక మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఫోటో లేదు అందులో. అది మీరు సుబ్బారెడ్డిని అడగాల ప్రశ్నగా. అలాగనే రవీందర్ రెడ్డి కూడా మోటార్ సైకిల్ ర్యాలీ పెట్టాడు ఎంగుంట. రవీందర్ రెడ్డి కూడా అనుసరి చాలామంది రకరకాలుగా వచ్చారు. ఇప్పుడు నరసరావుపేట వెన్నంటే గుర్తొచ్చే పేర్లు కాసు బ్రహ్మానందరెడ్డి, కాసు వెంగళరెడ్డి, మీరు కోడెల. ఇలా చెప్పుకునేటప్పుడు మీరు చాలా సందర్భాల్లో చెప్పేవారు నాగార్జున సాగర్ రావటానికి కారణం మా కుటుంబం చాలా కృషి చేసింది అని. ముఖ్య కారణం బ్రహ్మానందరెడ్డి గారే కదా. మరి నాగార్జున సాగర్ తీసుకురావటం 5 జిల్లాల్లో వాళ్ళు నీరు పరిస్తున్నాం, వరి పండిస్తున్నాం, 26 లక్షల ఎకరాల్లో వరి పండిస్తున్నాం. నాగార్జున సాగరు, పోషంపాడు, శ్రీశైలం ఈ 3 డ్యాములు కట్టింది బ్రహ్మానందరెడ్డి గారే. ఒక దశలో పెద్దలు చెప్పేవారు నాగార్జున సాగర్ని నా నందికొండ ప్రాజెక్టు కాదు, అది పందికొండ ఎగతాళి చేసేవారు, అది వచ్చే పరిస్థితి లేదని చెప్పేవాళ్ళు. నిజమేనా మాట? నిజమే. ఆ రోజుల్లో అనుకునేవాళ్ళు, కానీ అది నిజమే. అంటే ఆధునిక దేవాలయం అని చెప్పే నాగార్జున సాగర్ని అవును తీసుకురావటంలో కాసు కుటుంబం గణనీయమైన పాత్ర ఉంది అనేది మ్యాక్సిమం. నరసరావుపేట అభివృద్ధిలో కాసు కృష్ణారెడ్డి షేర్ ఎంత అన్నప్పుడు ఏం చెప్తారు? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొచ్చాం, సీసీ రోడ్డు తీసుకొచ్చాం, నర్సాపేట మెయిన్ రోడ్లన్నీ డబల్ రోడ్లు చేసాం,
ఇప్పుడు జిల్లా కేంద్రమైంది, మళ్ళీ అభివృద్ధి ఇంకా అభివృద్ధి చెందుతుంది, చందాలు కూడా, జనాభా కూడా పెరిగారు. ప్రత్యర్థులు మీ మీద ప్రధాన ఆరోపణ ఏమంటే సార్, అధికారం ఉన్నప్పుడు కాసు కృష్ణారెడ్డి నర్సరావుపేటలో ఉంటారు, అధికారం లేనప్పుడు బెంగళూరు వెళ్ళి గుర్రపు పందాలు ఆడతారు. బాగా సాక్షిగా నాకు గుర్రపందాలు ఆడటమే చేత కాదు. ఓకే. నిజంగా మాట్లాడితే మా మెయిన్ అభ్యర్థులు పెద్ద జమీందారీ కుటుంబం, మరి కారంచేలో పెద్ద కుటుంబం అని. ఎందుకంటే మీ అత్తగారి వైపు నుంచి కూడా సినీ రంగంతో బాగా పరిచయాలు ఉన్నాయి కాబట్టి సినీ రంగంలో ఉన్న పరిచయాల రీత్యా సినీ రంగంలో ఉన్న వాళ్ళకి ఏ అలవాట్లు అయితే ఉంటాయో అవన్నీ కూడా కాసు కృష్ణారెడ్డి గారికి ఉన్నాయి అనేది వాళ్ళ ఆరోపణ. అబద్ధం అండి, నిజంగా. నేను టీ తాగను, కాఫీ తాగను, సిగరెట్ తాగను, పేక ఆడను. పేక ఎప్పుడన్నా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో ఆడేవాడు అంతే. భవిష్యత్ తరాల వారు కాసు కృష్ణారెడ్డి పేరు గుర్తొచ్చిన వెంటనే ఎలా అనుకుంటే బాగుంటుందని మీరు ఫీల్ అవుతున్నారు? మంచిగా న్యాయబద్ధంగా అందరిని ఇంటికి వస్తే గౌరవించే పద్ధతిలో ఉంటే బాగుంటుంది. సార్, రాజకీయ సలహాలకే పరిమితం అవుతారా? క్రియాశీల రాజకీయాల్లో మరలా ప్రవేశించే అవకాశం ఉందా? నేను అనుకుంటాను క్రియాశీలక రాజకీయాల్లో ఇంక వస్తానని నేను అనుకోను. ఏజ్ ఐఎమ్ 77 నౌ, సో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఇప్పుడున్న రాజకీయ నాయకులకు మీరు ఇచ్చే సలహా? నీతిగా ఉండండి, నిజాయితీగా ఉండండి. అందరిని కరుపునిందా చెప్పానే. జాగర్లమూడి కుటుంబం 1962లో ఫిరంగిపురంలో పోటీ చేశారు. నేను గొడవ చేసి మా తండ్రి గారితో నేను ఫిరంగిపురం వెళ్ళాను ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు. వెళ్తే కాసు చంద్రమౌళి జిందాబాద్, జాగర్లమూడి బ్రహ్మానంద రెడ్డి జిందాబాద్. అంటే జనం ఎంత తాగున్నారో ఆ రోజున. అంటే ఆ రోజు సారాయి ఇప్పట్లాగా ఇది కాదు కదా డ్రింక్, అంత ఇదిగా ఉన్నారు. అలాంటిది ఇప్పుడు మార్పు వచ్చింది. సార్, మీ రాజకీయ జీవితంలో బాగా ఆనందపడినటువంటి క్షణం ఏదైనా ఉందా? రాజీవ్ గాంధీ గారితో దగ్గరగా ఉన్న రోజులు. సార్, బాధపడ్డ సంఘటన? నర్సరావుపేటలో శివప్రసాద్ ఇంట్లో బాంబులు పేలినప్పుడు, చనిపోయినప్పుడు నలుగురు. వాళ్ళు ఏ పార్టీ ఏమన్నా కావచ్చు, మన ప్రాంతం వాళ్ళు, మన ఊరు వాళ్ళు. ఆ విషయం. సార్, మీరు మంత్రిగా ఉన్నప్పుడు కూడా క్రికెట్ అంటే సినీ యాక్టర్తో క్రికెట్ బాగా ఆసక్తిగా పోటీలు అరేంజ్ చేసేవాళ్ళు. ఇందాక కూడా నేను చెప్పాను, నేను చూశాను ఆ పోటీ. బాలకృష్ణ గారు బ్యాటింగ్ అప్పుడు మీరు బౌలింగ్ చేశారు. అంటే రంజీకి కూడా ఏమైనా సెలెక్ట్ అయ్యారా అప్పుడు ఏమన్నా? అప్పుడు ఇక్కడ ఆడాం మేము నర్సరావుపేటలో. మేము స్టూడెంట్ డేస్లో జూనియర్ స్టేట్ క్రికెట్ మ్యాచ్ ఆడాం కేరళ వాళ్ళతో. పాలిటిక్స్లో ఎంటర్ కాకపోతే క్రికెటర్ అయి ఉండేవాళ్ళ? లేదు, ఐ డోంట్ థింక్ సో. థ్యాంక్ యూ సార్. ఓకే. ఇంటర్వ్యూలో పాల్గొని రేపు తెలిసేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.